తోట మొన్న గుర్తు చేయని వ్యక్తులు నిప్పు పెట్టారు. దాదాపు ఒక 30-40 చెట్ల దాకా 30 చెట్ల దాకా కాలినాయి. ఒక్కొక్క చెట్టుకు కనీసం ఒక 2-3 క్వింటాల కాయ చెట్టు నిండా ఉండే. ఆ కాయ అంతా నష్టం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే ఈ తోటలో మేము పనిచేస్తాము. ఇక అది ఎవరో తెలియదు సార్, మొత్తం పైపులతో సహా మొత్తం కాలిపోయినాయి. అనుకోకుండా వచ్చింది. నేను ఒక్కడనే ఉండి ఇక్కడికి వెళ్ళి అక్కడి దాకా నీళ్ళు పోసుకుంటూ చల్లారిపి ఆఫ్ చేసిన సార్. 60-70 వేల నష్టం జరిగింది. తెలంగాణ విద్యార్థి వీరులకు టీఆర్ఎస్ జెండా పండుగ సందర్భంగా ఇక్కడ హుస్నాబాద్లో జెండా గద్దె నిర్మాణానికి స్థల పరిశీలన జరుగుతూ ఉంది. పెద్దపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో జెండా పండుగ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే మా టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. ఇంకా అన్ని మండలాల్లో జెండా గద్దెల కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రజలు మిగతా పార్టీల మీద విసిగిపోయినారు. ఏదైతే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన ఏదైతే చూసినారో మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చాలా మటుకు ఏదైతే ఉద్యమకారులు కానీ చాలా విషయాల్లో కూడా ముందుకు రాలేకపోయింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మరి ఎన్నో మాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఇవాళ చాలా మటుకు ప్రజలను మోసం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఓన్లీ మాటలు చెప్పడం తప్ప ఎలాంటి మరి ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమం చేయటం లేదు. ఐకేపీ సెంటర్లు కానీ ఫ్యాక్స్ సెంటర్లు కానీ మరి వడ్లు కొనుగోలులో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. ఏదైతే మరి వాళ్ళ ఈ నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల ఎకరాల వరి సాగు అయింది. దానికి అనుగుణంగా మరి రవాణా సౌకర్యం కానీ కొనుగోలు సౌకర్యం కానీ ఏర్పాటు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా కూడా మరి కొనుగోలు కేంద్రాల్లో కూడా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ నష్టపోతూ ఉన్నారు. మరి రకరకాలుగా ఇవాళ ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసేటువంటి ప్రక్రియల ముందున్నది. ఇంకా రానున్న రోజులప్పుడు మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి ఏదైతే పంట ప్రణాళికను ముందే సిద్ధం చేయాలి. రైతులకు కావాల్సినటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ పూర్తి స్థాయిలో సప్లై చేయాలి. లేకుంటే ఈ టీఆర్ఎస్ పక్షాన ఇక రేపు రానున్న రోజుల్లో ప్రతి విషయంగా మరి ఉద్యమం చేసేటువంటి విధంగా పనిచేస్తాం. పాంచజన్యం అనే సూత్రంతో ఉచిత విద్య ఉచిత వైద్యం మీద రానున్న కాలంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ 2 ప్రజల్లో ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సినవి కూడా ముఖ్యంగా ఈ 2 కాబట్టి ఉచిత విద్య ఉచిత వైద్యం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ యొక్క పార్టీని మా యొక్క పార్టీని తెలంగాణ రక్షణ సేవను ఆదరించాలని చెప్పేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటా. అక్కగారు పెట్టిన స్కీమ్స్ పాంచజన్యం స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం జనాల గురించి ఆలోచించలేదు. వాళ్ళ సూట్ కేసులు నింపుకోవడానికి ఆలోచించి కాబట్టి పాంచజన్యం స్కీమ్ తోటి మేము రాబోయే ఎలక్షన్లో ఇక్కడ పెద్దపల్లి జిల్లా నుంచి టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ప్రతి మండల హెడ్ క్వార్టర్ కానీ తర్వాత ప్రతి విలేజ్లో కానీ ఈ యొక్క 20వ తారీఖు వరకు ప్రతి విలేజ్లో జెండా ఎగరేస్తాం. ప్రతి గ్రామాన కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలను అక్కగారు చేస్తున్నటువంటి ప్రభుత్వంపై కొట్లాడుతున్నటువంటి కార్యక్రమాలను అన్నిటినీ కూడా ప్రజలకు తీసుకెళ్ళి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అయితే ఏ విధంగా అయితే పోరాటం చేసి తెలంగాణ సాధిస్తున్నామో అదే రీతిలో ప్రతి కడపకు టీఆర్ఎస్ కార్యకర్తలు తయారు చేస్తాం. జై తెలంగాణ.